చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ అంటే లాస్ట్ సీజన్ వరకు ఒక జస్ట్ మ్యాచ్ లానే కన్సిడర్ చేసేవాళ్ళు. బట్ ఈ సీజన్ చూసుకుంటే రెండు టీమ్స్ యొక్క ఫ్యాన్స్ కి అయితే ఈ మ్యాచ్ అనేది ఒక ఎమోషన్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిఎస్కే కి ఎప్పటి నుంచో లాయల్ గా ఉన్న రవీంద్ర జడేజాని అయితే సిఎస్కే ఆర్ఆర్ కి ట్రేడ్ చేద్దాం అయితే చూసాం. అండ్ ఆర్ఆర్ కూడా చూసుకుంటే తమకి ఎప్పటి నుంచో లాయల్ గా ఉన్న సంజు శాంసన్ అయితే సిఎస్కే కి ట్రేడ్ చేయడం అయితే చూసాం. దీని కారణంగానే వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని చెప్పి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి సంజు శాంసన్ ఆర్ రవీంద్ర జడేజా వీళ్ళిద్దరిలో తమ మాజీ టీం మీద ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. అండ్ మనం లేట్ చేయకుండా ఈ మ్యాచ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ మ్యాచ్ గురించి చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చేసి 30th March మండే రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ లోన బాస్పారా స్టేడియం గౌహతిలో అయితే జరగబోతుంది. మన ఇండియన్ టైమ్స్ ప్రకారం అయితే ఈవినింగ్ 7:30 PM కి అయితే ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ ఒకసారి మనం చూసుకుంటే బేసిక్ గా గౌహతి అనేది బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. బట్ కొద్దిగా ఎక్కువగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవాలి. అలా అని చెప్పి టోటల్ గా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని అయితే చెప్పలేము. స్టార్టింగ్ లో అయితే ఫాస్ట్ బౌలర్స్ కి చాలా బాగా ఇనిషియల్ అయితే జరుగుతుంది. అండ్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది స్పిన్నర్స్ కూడా ప్లే లోకి వస్తారని చెప్పి తెలుస్తుంది. ఈ పిచ్ లో అయితే కట్టర్స్, స్లోవర్ బాల్స్, బ్యాక్ ఆఫ్ ది లెంత్ ఎవరైతే వేస్తారో వాళ్ళకే ఎక్కువగా అనుకూలిస్తుందని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఈ గ్రౌండ్ యొక్క ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 167 అయితే ఉంది. దీని ప్రకారంగానే తెలుస్తుంది గౌహతి పిచ్ అంటే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు అని చెప్పి. అండ్ ఈ మ్యాచ్ కి వెదర్ రిపోర్ట్ ఎలా ఉందనేది ఒకసారి మనం చూసుకుంటే ఒక 20 to 30% అయితే రెయిన్ చూపిస్తుంది. బట్ ఈ 30% రెయిన్ అనేది మ్యాచ్ ని ఎలాగా డిఫికల్ట్ చేయదని చెప్పి నాకైతే తెలుస్తుంది. మనమైతే ఎలాంటి రెయిన్ థ్రెట్ లేకుండా ఫుల్ మ్యాచ్ చూడొచ్చు అని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఈ మ్యాచ్ కి సంబంధించి కొన్ని కీ మ్యాచ్అప్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటిని డిస్కస్ చేసే ముందు రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం వేసి చూసుకుంటే ఫస్ట్ సిఎస్ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే రీసెంట్ గా జరిగిన కెప్టెన్స్ మీట్ లో రుతురాజ్ గైక్వాడ్ అయితే కన్ఫర్మ్ చేశాడు. ఓపెనింగ్ అయితే రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్ వస్తున్నారని చెప్పి. మరి వన్ డౌన్ లో ఎవరు వస్తారని అయితే కొద్దిగా కీగా మారబోతుంది. ఉర్విల్ పటేల్ వస్తాడా, ఆయుష్ మాత్రం వస్తాడా అనేది మనం మ్యాచ్ స్టార్ట్ అయ్యేదాకా అయితే తెలియదు. మరి చూడాలి ఎవరు వస్తారనేది. సో సిఎస్కే ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనింగ్ వచ్చేసి సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ అయితే వస్తారు. వన్ డౌన్ లో చూసుకుంటే నాకు తెలిసి ఆయుష్ మాత్ర కంటే ఉర్విల్ పటేల్ వస్తాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ నెంబర్ 4 లో చూసుకుంటే శివం దుబే వస్తాడు. నెంబర్ 5 లో చూసుకుంటే డెవాల్ బ్రేవిస్, నెంబర్ 6 లో చూసుకుంటే ప్రశాంత్ వీర్, నెంబర్ 7 లో ఎంఎస్ ధోని వస్తాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ నెంబర్ 8 లో చూసుకుంటే అంశుల్ కంబోజ్ అయితే వస్తాడు. నెంబర్ 9 లో చూసుకుంటే నూర్ అహ్మద్, నెంబర్ 10 లో చూసుకుంటే మ్యాట్ హెన్రీ, నెంబర్ 11 లో చూసుకుంటే ఖలీల్ అహ్మద్ వస్తాడని చెప్పి నాకైతే తెలిసింది. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గురించి చూసుకుంటే వాళ్ళకి ఎక్స్ట్రా బ్యాటర్ కావాలనుకుంటే కార్తిక్ శర్మ అయితే యూస్ చేసుకుంటారు. లేకపోతే అఖిల్ హుసేన్, ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే మాత్రం అఖిల్ హుసేన్ వైపే వెళ్తారు. లేదు ఎక్స్ట్రా పేస్ బౌలర్ కావాలనుకుంటే మాత్రం జెమ్మీ ఓవర్టన్ తీసుకుంటారని చెప్పి నాకైతే తెలుస్తుంది. సిఎస్కే ప్లేయింగ్ లెవెన్ అయితే ఇలా ఉండబోతుంది. అండ్ ఆర్ఆర్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్ గా వచ్చేసి వైభవ్ సూర్యవంశి, యశస్వి జైస్వాల్ అయితే ఉంటారు. నెంబర్ 3 లో వచ్చేసి కెప్టెన్ రియాన్ పరాగ్ అయితే వస్తాడు. నెంబర్ 4 లో చూసుకుంటే షిమ్రాన్ హెట్మార్, నెంబర్ 5 లో చూసుకుంటే ధ్రువ్ జురేల్, నెంబర్ 6 లో చూసుకుంటే డెనోవన్ ఫెరైరా అయితే వస్తాడు. నెంబర్ 7 లో చూసుకుంటే రవీంద్ర జడేజా, నెంబర్ 8 లో చూసుకుంటే శామ్ కరణ్ కి రిప్లేస్మెంట్ గా వచ్చిన దర్శన్ షనగ్ అయితే వస్తాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ నెంబర్ 9 లో చూసుకుంటే జోఫ్రా ఆర్చర్, నెంబర్ 10 లో చూసుకుంటే రవి బ్రిష్నోయ్, నెంబర్ 11 లో చూసుకుంటే తుషార్ దేశపాండే ఆడతాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా చూసుకుంటే సందీప్ శర్మ వస్తాడని చెప్పి నాకైతే తెలుస్తుంది. రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ అయితే ఎగ్జాక్ట్ గానే ఇలానే ఉంటాయని చెప్పి నాకైతే తెలుస్తుంది. సో మనం లేట్ చేయకుండా ఈ మ్యాచ్ కి సంబంధించి కీ మ్యాచ్అప్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ డౌన్ వచ్చేసి ఆల్రెడీ నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, సంజు శాంసన్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అయితే ఉండబోతుంది. అండ్ రవీంద్ర జడేజా వర్సెస్ సిఎస్కే అయితే ఉండబోతుంది అని చెప్పి. ఈ రెండు కీ మ్యాచ్అప్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయి అని చెప్పి నాకైతే తెలుస్తుంది. గైస్ ఈ రెండు కీ మ్యాచ్అప్స్ లో ఎవరు డామినేట్ చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి గైస్. అండ్ సెకండ్ కీ మ్యాచ్అప్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ స్పిన్ అటాక్ వర్సెస్ సిఎస్కే మిడిల్ ఆర్డర్ అయితే ఉండబోతుంది. సిఎస్కే మిడిల్ ఆర్డర్ చూసుకుంటే శివం దుబే, డెవాల్ బ్రేవిస్, ప్రశాంత్ వీర్ అయితే ఉండబోతుంది. శివం దుబే, డెవాల్ బ్రేవిస్ అయితే స్పిన్నర్స్ మీద ఎలా ఆడతారో మనందరికీ తెలుసు. సో ఈ కాంటెస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఆర్ఆర్ స్పిన్ చూసుకుంటే రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్ అయితే ఉంటాడు. వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా వేస్తాడని చెప్పి నాకు తెలిసింది. అండ్ ఇంకా స్పిన్ అటాక్ కావాలనుకుంటే డెనోవన్ ఫెరైరా కూడా కొద్దిగా అయితే కాంట్రిబ్యూట్ చేయగలరని చెప్పి నాకు తెలుస్తుంది. ఈ స్పిన్ వర్సెస్ చూసుకుంటే మెయిన్లీ రవీంద్ర జడేజా వర్సెస్ ఎంఎస్ ధోని అయితే ఉండబోవచ్చు అని చెప్పి నాకైతే తెలుస్తుంది. ఒకవేళ మహేంద్ర సింగ్ ధోని అయితే తొందరగా బ్యాటింగ్ కి వస్తే మాత్రం రవీంద్ర జడేజా వర్సెస్ ఎంఎస్ ధోని అయితే మనం చూడొచ్చు అని చెప్పి తెలుస్తుంది. సో గైస్ ఇప్పటిదాకా చెప్పిన కీ మ్యాచ్అప్స్ లో ఎవరు డామినేట్ చేస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి గైస్. సో గైస్ ఈ వీడియో అయితే ఇది గైస్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి గైస్. అండ్ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్.